ఎర్లీ మార్నింగ్ లండన్ బ్రిడ్జ్ వ్యూ. సో ఈరోజు సండే అనమాట. నా వర్క్కి పోనీకి ట్రైన్ డైరెక్ట్ దొరకలేదు. సో లండన్ బ్రిడ్జ్కి వచ్చి లండన్ బ్రిడ్జ్ నుంచి పోతున్నా. సో అందరు టీవీలో చూసేది అదే లండన్ బ్రిడ్జి. సో నేను దానికి ఆపోజిట్లో ఉన్న ఇంకో బ్రిడ్జిలో ఉన్నా అనమాట. సో అందుకే బ్రిడ్జి మీకు బాగా కనిపిస్తుంది. బాగా అంటే బాగా చూడు, పావురాలు మిస్ అయినారు. ఇంతకుముందు ఒక మంచి కత్తి లాంటి ఫిగర్ రన్నింగ్ చేశానండి, మిస్ అయింది. ఈ దేవుడు దుప్పటి కప్పుకొచ్చినాడు దూలగాడు. ట్రైన్ పోతుంది, అన్నీ పోతున్నాయి. చూడు చూడు మా అమ్మాయి లండన్ ఏషియాలు. కానీ జాగ్రత్త రాబాయ్, అంతా తలకమాసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కువ. ఇప్పుడు ఒకప్పుడున్న ఇది లేదు లండన్కి. అద్దాల మేడలోన అల్లగడ్డలోన అద్దాల మేడలోన పోదము రావేలకి నీకిస్తా నేనే కిక్కి. సో ఇక్కడ అంతా చూడడానికి బాగానే ఉంటుంది, కానీ అనుభవించేటానికి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది ఇక్కడ. ప్రశాంతంగా వెళ్తున్నాం. కొందాం రాబాయ్, ఒక 3,000 మంది సబ్స్క్రైబర్ చేస్తే నేను ఒక డీజే ప్రో అవి కొని మీకు మంచి మంచి చేస్తా. కానీ ఏం చేద్దాం, ఎవడు సబ్స్క్రైబ్ చేయడు. నేనంత పెట్టను. పెట్టాలంటే సబ్స్క్రిప్షన్ కావాలి, లైకులు కావాలి. లేకుండా చేసినాం అనుకో వేస్ట్. అర్థమైందా? చూడు, ఇంత చలిలో కూడా పావురాలు ఫుడ్ కోసం పోటీ పడుతున్నాయి. వీటికి ఎవరు నేర్పాడురా? దేవుడు చమత్కారి. అహో చమత్కారం, అహో బలత్కారం. వద్దులే, బలత్కారం అంటే మళ్ళా ఇది అవుతుంది. సో ఓకే మరి.